ప్రైజ్ ది లార్డ్. లూకాసు సువార్త 18:14 తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని రాయబడింది. ఈ సందర్భంలో ఒక చిన్న విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీలో చాలా మందికి, చదువుకున్న వారికి విలియం కేరీ గురించి చాలా బాగా తెలుసు. ఈ యొక్క భారతదేశానికి వచ్చి ఎన్నో సంఘ సంస్కరణలు స్థాపించి ప్రాముఖ్యంగా సతీ సహగమనాన్ని అరికట్టడానికి తన వంతు కృషి తాను చేశారు. అటువంటి విలియం కేరీ గారు రోజున ఒక ప్రార్థన కూటానికి పిలువబడ్డాడు. అయితే తన యొక్క ఎత్తు ఎంతో మీకు తెలుసా? 4 అడుగుల 11 అంగుళాలు. అటువంటి దైవజనుడు ఒక ప్రార్థనా కూటానికి పిలువబడ్డాడు. ఆ యొక్క ప్రార్థనా కూటంలో ఉన్న సంఘ పెద్ద ఈ యొక్క దైవజనుడికి వాక్యాన్ని అందిస్తూ సమయంలో చెప్పులు అమ్ముకునే వ్యక్తి వచ్చి మనకి వాక్యాన్ని బోధిస్తాన్ని చాలా హీనంగా మాట్లాడాడు. అయితే విలియం కేరీ గారు లేచినప్పుడు, నేను చెప్పులు కుట్టి అమ్మే అంత ధనవంతుని కాదు, కానీ చెప్పులు అంటే పాత చెప్పులు వాటిని సరిచేసి వాటిని కుట్టి ఇచ్చే వ్యక్తిని మాత్రమే అని తాను తగ్గించుకున్నాడు. అటువంటి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథము మనకి రావటానికి జాన్ గూటన్బర్గ్ అనే అచ్చు యంత్రాన్ని తయారు చేసి అనేకమైన రీతులుగా బైబిల్ని అచ్చువేసి దేవుని యొక్క సువార్తను ప్రకటించి ప్రపంచ చరిత్రలోనే విలియం కేరీ అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడని ఆ యొక్క రూపాన్ని తాను నెలకొల్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను నీవు తగ్గించుకోవటం వల్ల ఏమీ కాదు, కానీ నిన్ను నీవు హెచ్చించుకుంటే మాత్రం ఒకరోజు నీ హెచ్చింపును బట్టి పై స్థితి నుండి కిందకి పడిపోతావు. కాబట్టి తగ్గింపును మనం నేర్చుకుందాం. దేవుడిచ్చే దీవెనని, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. ఆమేన్.